జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కూకట్పల్లి శ్రీ చైతన్య కళాశాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాలేజీ ఏజీఎం రవికుమార్ తెలిపారు. మతం పేరు అడిగి కాల్చి చంపడం దేశం మొత్తాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశించి అమాయకులను కాల్చి చంపడం సరైంది కాదని మండిపడ్డారు. తీవ్రవాదాన్ని మట్టుబెట్టే శక్తి ఉన్న భారత్పై ముష్కర మూకులు కుట్రలు సిగ్గుచేటుగా అభివర్ణించారు. పర్యాటకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కొందరు వ్యక్తులు ఒక రకమైన శాడిజం తోటి ఈ విధమైన ప్రేరేపితలని ఈ విధంగా హిందూ సామ్రాజ్యం, హిందూ దేశంలో భారతదేశం అన్నిటికన్నా పెద్ద హిందూ దేశం, అతి కొద్ది మంది హిందువులు ఉన్న దేశంలో అత్యంత పెద్ద భారతదేశాన్ని కావాలని ఎప్పుడు కవ్విస్తూ, కావాలని ఎప్పుడు రకరకాలైన విషయాల్లో ఇబ్బందులు పెడుతూ కావాలని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎంతో ప్రేమ వాతావరణంలో ప్రపంచంలోని ఇట్లాంటి భూమి, ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా లేని దాన్ని మన పూర్వీకులు తయారు చేసి మనకి చక్కటి అన్యోన్యమైన ఆనందకరమైన ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని తయారు చేసి మన అన్యోన్యంగా బతుకుతున్న ఈ భారతదేశంలో ఒక తెలియని మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక హీనమైన ఆలోచనతోటి ఈ విధంగా చేయటం నిజంగా అత్యంత బాధాకరం. ఇప్పుడే ఇంతకు ముందే మా దగ్గర 10 ఏళ్ళు పనిచేశాడు మజరుద్దీన్ గారని. ఆయన కాళ్ళకి ముఖ్యం అన్ని మతాల వాళ్ళం, అన్ని కులాల వాళ్ళం. 10 సంవత్సరాలు చక్కగా ఎంతో బ్రహ్మాండంగా ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అట్లాగా అంత అన్యోన్యంగా కలుపుతున్న మరి ముస్లింలు కూడా కలిసిమెలిసి ఉంటున్న మమ్మల్ని, కలిసిమెలిసి ఉంటున్న ఈ హిందువుల్ని 80% పైన ఉన్న హిందువుల్ని కావాలని చెప్పని ఆ పాకిస్తాన్ ప్రేరిత ఈ ఉగ్రవాదులు మా మధ్య రకరకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ, మా మధ్య తెలియని ఒక గ్యాప్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ, ఎంత మానసికంగా ప్రశాంతంగా జరుగుతున్న ఈ జీవనయానంలో ఎంత మానసికంగా నిజంగా అక్కడ జరుగుతున్న వాతావరణాన్ని ఇందాకే నేను యూట్యూబ్లో చూస్తుంటే ఆమె చెప్తున్నప్పుడు అందరూ అన్యోన్యంగా సరదాగా అన్ని కులాల వాళ్ళు ఉన్నాం, అన్ని మతాల వాళ్ళు ఉన్నాం, అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న వాళ్ళని పిలిచి నువ్వు ఏ మతం మీ మోడీకి చెప్పండి అని చెప్పి ప్రత్యేకంగా హిందువులు అనుకున్న వాళ్ళని మాత్రమే ఆ రకంగా టార్గెట్ చేయటం అనేది ఇది ఎంత బాధాకరం.